మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో రెస్పెక్టెడ్ వుడ్ బి టీచర్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క దాని గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయితే కొన్ని కారణాల వల్ల కొన్ని రోజులు మనం లేట్గా మీతో పాటు జర్నీ చేయడం మొదలు పెట్టడం జరిగింది. సో రైట్, ఎనీ హౌ ఫ్రమ్ టుడే టు ఐ విల్ కంటిన్యూ జర్నీ అంటిల్ యువర్ ఎగ్జామినేషన్. రైట్, మరి ఈ వీడియోలో ఇంగ్లీష్ సిలబస్ గురించి మనం తెలుసుకుందాం. దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 2025లో ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ టీచర్గా 2025లో మీరు అపాయింట్మెంట్ పొందాలన్న దృఢమైనటువంటి సంకల్పం తీసుకున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరు సాధించాలి, మీరు కోరుకున్న జీవితాన్ని మీరు ఎన్నుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే దానికి సరైనటువంటి ప్రణాళిక, సరైనటువంటి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, మరి ఏ విధానంలో మనం ప్రిపేర్ అయితే మనం ఈ 80 మార్క్స్లో ముఖ్యంగా ఇంగ్లీష్ కంటెంట్ నుంచి వస్తున్నప్పుడు 60 మార్క్స్ మనం సొంతం చేసుకోవచ్చు. ఎస్, మనకు ఆయు పట్టు ఏది అయినా ఉంది అంటే ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో 60 మార్క్స్కి 60 మనకు తీసుకొస్తే రిమైన్ 20 మార్క్స్ మనకి అక్కడ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, జీకే అండ్ సిఐపి ఏదైతే ఉందో అక్కడ నుంచి 1 or 2 మనకి ఇటు అటు అయినా కూడా ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ మనం మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆర్ కంటెంట్, ఆర్ సబ్జెక్ట్, ఆర్ సిలబస్. సో కాబట్టి ఇక్కడ మిస్ అవ్వకూడదు. మరి ఏ విధానంలో ప్రణాళిక వేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ సిస్టమాస్ ఏ గ్రౌండ్ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, లిటరేచర్ పార్ట్ ఎలా నేర్చుకోవాలి, గ్రామర్ పార్ట్, వొకాబులరీ, వాట్ ఈజ్ వాట్, ఏది చదవాలి, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పర్సన్కి ద బెస్ట్ వే అయితే ఈ వీడియో చూపిస్తుంది అని ఆశిస్తున్నాను. సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్. రైట్, మనకి మార్క్స్ సిస్టమ్ గురించి తెలుసు, మరి దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ మనకి జీకే కరెంట్ అఫైర్ నుంచి టోటల్గా 10 మార్క్స్ వస్తుంది. మరి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్, అలాగే సిఐపి నుంచి 5 మార్క్స్. రిమైన్ మనకి మిగిలినటువంటి 60 మార్క్స్ ఇంగ్లీష్, రిమైన్ 20 మార్క్స్ టెట్. సో ఇలా టోటల్గా 100 మార్క్స్. కానీ మనం 80 మార్క్స్ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాం. దాంట్లో మనకి 60/60 ఎవరైతే టార్గెట్ పెట్టగలుగుతున్నారో, 60/60 ఎవరైతే సాధించిన దృఢమైనటువంటి సంకల్పంతో కంకణం కట్టుకున్నారో వారికి 2025లో ఖచ్చితంగా ఉద్యోగం. ఎక్కడ నుంచి ఒక బిట్, ఒక మార్క్ కూడా మిస్ అవ్వకూడదు. ఆ విధానంలో మనం చదవగలిగితే, ఆ ప్రణాళికతో మనం ముందుకు వెళ్ళగలిగితే దెర్ ఇస్ ఎ ఛాన్స్ కదా. మరి ఉద్యోగం మీదే మిత్రమా, మీకు ఇంకా వేరే అవకాశం లేదు. మరి ఈ 60 మార్కులు మనం సొంతం చేసుకోవాలంటే ఎలా? రైట్, మరి 60 మార్కులకి 60 సాధించడానికి ప్రయత్నం చేయవచ్చా? ఎస్, వై నాట్? ఒక పిల్లవాడు ఇంటర్మీడియట్ చదివినటువంటి నీట్ 720 మార్క్స్కి 720 మార్క్స్ సాధిస్తే, 10th క్లాస్లో 600/600 సాధిస్తే, మీరు బోధించిన విద్యార్థులే ఈరోజు సెంట్ మార్క్స్ సంపాదిస్తే, మరి బోధించినటువంటి విద్యార్థుల గురువుగా తీసుకురావడానికి ఏమైంది? బట్ ఓకే, ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ కదా, మొత్తం దానికి సమయంతో ముడిపడి ఉంది. కాబట్టి మరి ఉన్నటువంటి తక్కువ సమయంలో మన టార్గెట్ ఏ లక్ష్యంలో ఉండాలో చూద్దాం. సో పర్స్పెక్టివ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి 5 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ 10 మార్క్స్. ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం 6 మంత్స్ చదివితే చాలు. అంటే మనం ఇప్పుడు జూన్లో ఎగ్జామ్ రాస్తున్నాం కదమ్మా, జూన్లో ఎగ్జామ్ రాస్తే సో మే, దాని బిఫోర్ ఏప్రిల్, అలాగే మార్చ్, అలాగే ఫెబ్, అలాగే జాన్, డిసెంబర్, ఈ చాలు. ఈ 6 మంత్స్ ఒక కరెంట్ అఫైర్స్ చాలు. ఇంకా అంతకంటే వెళ్తే నవంబర్ కూడా ప్రయత్నించండి, అంతే. అక్టోబర్ కూడా అంతే తప్ప మరి అవసరం లేదు. ఈ 6 మంత్స్ చాలు. మరి అంతకంటే దాటి వెళ్ళే అవకాశమే చాలా తక్కువ ఉంటాయి. మరి జీకేలో అంటే ముఖ్యంగా స్టాటిక్ జీకే పైన అవగాహన పొందాలి. మరి ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, విచ్ ఆర్ ది వెరీ ఎసెన్షియల్ అని ఫర్దర్ వీడియోలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఏటేటి ఉంటుంది? పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, దీని గురించి డీటెయిల్ అనాలిసిస్ నేను చేయను. ఓకే, మన టార్గెట్ అక్కడ కాబట్టి. సో ఎడ్యుకేషన్ ఇన్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా అండ్ ఎడ్యుకేషన్ ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా, ఇంకొక వీడియోలో వీటి గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్
టీచర్స్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ కన్సర్న్ అండ్ కంటెంపరీ ఇండియా, అండ్ here's the value education globalization and acts rights national curriculum framework and national education policy 2020. ఈ 6 టాపిక్స్ నుంచి మనకి 5 మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ సిఐపి, దీంట్లో ఇండివిజువల్ డిఫరెన్స్, లర్నింగ్ అండ్ పర్సనాలిటీ, ఈ 3 టాపిక్ నుంచి 5 మార్క్స్ రావడం జరుగుతుంది. రైట్, అయితే టోటల్గా ఇలా 20 మార్క్స్, రిమైన్ 60 మార్క్స్ మనం సొంతం చేసుకోవాలంటే ముందు మనకి సిలబస్ పైన అవగాహన ఉండాలి. సిలబస్ పైన అవగాహన ఉండాలంటే ముందు సిలబస్లో ఇంగ్లీష్ అనేది సిలబస్లో ఎలా మనం దీన్ని డివైడ్ చేయాలి, ఏ పార్ట్ నుండి వస్తుందంటే నేను ఒక స్లోగన్స్ ఇస్తున్నాను మై డియర్ ఆస్పిరెంట్స్. ఏంటి సరే స్లోగన్ అంటే మినిమమ్ ఎఫర్ట్ మ్యాక్సిమం గెయిన్. మినిమం ఎఫర్ట్ మ్యాక్సిమం గెయిన్, తక్కువ సమయంలో ఎక్కువ మార్క్ పొందడం ఇలా. దిస్ ఈస్ అవర్ బెస్ట్ స్ట్రాటజీ విచ్ అసిస్ట్ టు గెట్ ఎ గుడ్ మార్క్స్ కదా. మరి గుడ్ మార్క్స్ మినిమం ఎఫర్ట్ మ్యాక్సిమం అంటే తక్కువ డేస్ ఉన్నాయి, మన చేతులు ఇంకెక్కువ లేవు. సో కాబట్టి ఉన్నటువంటి తక్కువ రోజులను ఉపయోగించి ఈ 60 డేస్ని మనం ఉపయోగించుకుంటే 60 డేస్ ఉందా అంటే ఉంది, లేదంటే 45 డేస్ కూడా అనుకోవచ్చు. సో ఈ తక్కువ టైంలో మనం 60 మార్క్స్ మనం పొందడం ఎలా అనేది వాటి గురించి మనం తెలుసుకుందాం. ముందు ఇంగ్లీష్ని ఎన్ని భాగాలుగా విభజించాను అంటే నేను 6 పార్ట్గా డివైడ్ చేస్తాను మై డియర్ ఆస్పిరెంట్. సో ఇంగ్లీష్ని 6 పార్ట్స్ నుంచి మనకి 60 మార్కులకు వస్తున్నాయి. సో 60 మార్క్స్గా నేను 6 పార్ట్గా డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ ఈజ్ ద వొకాబులరీ. ఫస్ట్ వన్ ఈజ్ వాట్? వొకాబులరీ. మరి సెకండ్ వన్ ఈజ్ ద గ్రామర్. మరి వొకాబులరీ పార్ట్ నుంచి ఎన్ని వస్తుంది, గ్రామర్ పార్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం డిస్కషన్ చేద్దాం. థర్డ్ వన్ ఈజ్ ద రైటింగ్ స్కిల్స్. ఓకే, రైటింగ్ స్కిల్స్. దెన్ ఫోర్త్ వన్ ఈజ్ ద కాంప్రిహెన్షన్స్. ఓకే, ఇది ఆల్రెడీ మన సిలబస్లోనే మెన్షన్ చేస్తారు కాబట్టి ప్రోజ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అనేసి సో అందరికీ తెలుసు. కాంప్రిహెన్షన్ ప్రోజ్ నుంచి ఇవ్వడం జరుగుతుందని మనకి తెలుసు. కాంప్రిహెన్షన్. దెన్ లిటరేచర్. ఓకే, లిటరేచర్. ఇక్కడ మెథడ్, ఇంగ్లీష్ మెథడాలజీ. ఓకే, సో ఇప్పుడు ఇంగ్లీష్ మెథడ్ నుంచి ఎన్ని వస్తుంది? 20 మార్క్స్. అయితే ఆస్పిరెంట్, మై డియర్ ఆస్పిరెంట్, ఇంగ్లీష్ మెథడాలజీ కానీ ప్రిపేర్ అయితే నేను నా స్వతహస్తాలతో నేను తయారు చేసినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో బుక్ అయితే నేను స్వతహస్తాలతో నేను రాయడం జరిగింది. ఓకే, మై సెల్ఫ్ నేను రాయడం జరిగింది కాబట్టి ఈ 20 మార్క్స్ అయితే ఒక్క బిట్టు కూడా మిస్ అయ్యే ప్రసక్తి లేదు. అంత నమ్మకంతో చెప్పగలుగుతున్నా. అంటే ఇక్కడ క్వశ్చన్స్ అప్లికేషన్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది ఒక అవగాహన, ఒక పర్టికులర్ టాపిక్ అంత డీటెయిల్గా డెప్త్గా చెప్పడం జరిగింది కాబట్టి బిట్ అయితే మిస్ అయ్యే ప్రసక్తి లేదు. మరి మెటీరియల్ కూడా దొరుకుతుందా సార్? మెటీరియల్ కూడా మన యాప్లో ఉంది, పొందుపరచడం జరిగింది. తర్వాత కోర్సు గురించి తర్వాత మాట్లాడదాం. ముందు సిలబస్. ఓకే, సో వొకాబులరీలో చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. సో అందరికీ తెలుసు సినోనిమ్స్ ఉంటుంది, యాంటోనిమ్స్ ఉంటుంది, స్పెల్లింగ్స్ ఉంటుంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది, ఇడియమ్స్ ఉంటుంది, అలాగే ఫ్రేజల్ వర్బ్స్ ఉంటుంది, అలాగే హైపోనిమ్స్ ఉంటుంది, హైపర్నిమ్స్ ఉంటుంది, హోమోనిమ్స్ ఉంటుంది, దెన్ హోమోఫోన్స్, హోమోనిమ్స్, ప్రోవర్బ్స్, ఇలా టోటల్గా ఒక పెద్ద లిస్ట్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ గురించి ఇవ్వడం జరిగింది మన సిలబస్లో. సో ఈ వొకాబులరీ పార్ట్ నుంచి మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి సార్ అంటే మ్యాక్సిమం 7 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు, అంటే 14 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గ్రామర్కి మోస్ట్లీ గతంలో జరిగిన క్వశ్చన్ పేపర్ అన్ని అన్లిస్ట్ నేను చేయడం జరుగుతుంది. సో ఈ గ్రామర్ పార్ట్ అనేది ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి స్కూల్లో ఆల్రెడీ టీచింగ్ చేసి దీనిపైన అవగాహన ఉంది కాబట్టి ఈజీగా అక్కడ మార్క్స్ వస్తాయి. ఎక్కడ మార్క్స్ పోయినా పర్లేదు కానీ ఈ టాపిక్లో పోయే అవకాశం లేదు. సో ఎన్ని మార్క్స్ వస్తుంది అంటే 12 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది గ్రామర్ పార్ట్ నుంచి. ఎన్ని మార్క్స్ అమ్మా? అయితే ఎక్కడ మీరు గమనించాలి, వొకాబులరీలో టోటల్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అంటే వొకాబులరీ టోటల్గా 15 టాపిక్స్ ఉన్నాయి. మరి గ్రామర్లో టోటల్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? మనకి యాజ్ పర్ సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశారో ఆ సిలబస్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అంటే 21 టాపిక్స్ ఉన్నాయి. ఇది మీరు గమనించాలి. మరి రైటింగ్ స్కిల్స్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయంటే 4 టాపిక్స్ ఉన్నాయి. ఈ 4 టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందంటే మ్యాక్సిమం రైటింగ్ స్కిల్ నుంచి 5 మార్క్స్. కాబట్టి ఇది మన కీలక పాత్ర పోషిస్తుంది.
అంటే గ్రామర్ ప్లస్ రైటింగ్ స్కిల్ ఈ రెండింటిని కలిపితే దాదాపు 17 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది క్వశ్చన్స్ పేపర్లో. ఇది మనం గమనించాలి. మరి ప్యాసేజ్ అంటే అందరికీ తెలుసు, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్యాసేజ్ అది ప్రోజ్ నుంచే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రమ్ 3rd క్లాస్ టు 10th క్లాస్ ఆయన నచ్చింది ఎక్కడ ఇంటర్మీడియట్ వరకు ఎక్కడైనా ఒక పాసెస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈ లిటరేచర్ పార్ట్. లిటరేచర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి క్లాస్ కంటెంట్కి వెళ్ళేటప్పుడు డీటెయిల్గా చెప్తాను. కానీ లిటరేచర్ నుంచి వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది ఎన్ని మార్క్స్ మీరు చెప్పకపోయినా పర్లేదు సరే మేము రాసేస్తాం, లిటరేచర్ ఎన్ని మార్క్స్ వచ్చేస్తే మాకు ఈజీగా అర్థమైపోయింది అని చెప్పవచ్చు. ఎస్, లిటరేచర్ నుంచి మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 12 మార్క్స్ రావడం జరుగుతుంది. 12 మార్క్స్ టోటల్గా ఇలా 60 మార్క్స్ని విభజించడం జరిగింది. మరి గ్రామర్ పార్ట్లో ఏముంది, ఫ్రమ్ ది సెంటెన్స్ పార్ట్ నుంచి ఆల్ఫాబెట్ నుంచి సబ్జెక్ట్ వర్బ్ బ్యాక్గ్రౌండ్ కామన్ ఎర్రర్ నుంచి ఇక్కడ డైరెక్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ టైప్. అప్లికేషన్ ఓరియంటెడ్ ఏది వస్తుంది అంటే కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, షో ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్, షో ది కరెక్ట్ సెంటెన్స్, షో ది ఇన్కరెక్ట్ సెంటెన్స్, స్క్రంబల్ సెంటర్, రీఅరేంజ్ ది ప్రాపర్ ఆర్డర్, ఇటువంటి రూపంలో క్వశ్చన్స్ వస్తాయి అప్లికేషన్లో. కాబట్టి ఇక్కడ గ్రామర్ గురించి నేను ఎక్కువ మాట్లాడకపోయినా యూ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఎట్ గ్రామర్ బికాజ్ యూ హ్యావ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. ఎలా టీచ్ చేయాలి, ఎలా టీచ్ చేస్తే పిల్లలకి అర్థమవుతుందని గ్రామర్ పదే బోధించి ఉన్నారు. కాబట్టి గ్రామర్ గురించి మీకు అవగాహన ఉంది. వేరేస్ మీరు ఇప్పుడు చేయాల్సింది ఎక్కువ అంటే ఆల్రెడీ స్కూల్ సబ్జెక్ట్ వొకాబులరీ, గ్రామర్, రైటింగ్ స్కిల్స్, కాంప్రిహెన్షన్ పైన మీకు ఒక అవగాహన ఉంది. మీరు ఇప్పుడు దేనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలంటే లిటరేచర్ పార్ట్ అండ్ మెథడాలజీ పార్ట్, ఈ రెండింటి పార్ట్ పైన కానీ మీరు ఫోకస్ చేస్తే ఉద్యోగం మీది మిత్రమా. ఎస్, ఉద్యోగం నాది అవ్వాలని పరితపించి ప్రయత్నించి ముందుకెళ్తున్న ప్రతి ఒక్క ఆశావాహులకు ఆ భవిష్యత్తుపై భరోసా ఉన్నవంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది మాత్రం నేను మాట ఇవ్వగలుగుతున్నాను. ఈ రెండు పర్టికులర్గా లిటరేచర్, మెథడాలజీ ఎవరైతే ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ తక్కువ సమయంలో ఎక్కువ మార్కు పొందడానికి ఎవరైతే అనునిత్యం ప్రయత్నిస్తారో వారికి నిజంగానే ఎక్కువ మార్క్స్ వస్తాయి. మార్క్స్ మిస్ అయ్యే ప్రసక్తి లేదు. సో కాబట్టి వాటన్నిటి గురించి డీటెయిల్ అనాలిసిస్ మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్క పాయింట్ నుంచి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్, వొకాబులరీ పార్ట్ నుంచి మరి ప్రతి ఒక్క పార్ట్ నుంచి గతంలో టెట్లో ఏ తరహాలో క్వశ్చన్స్ ఇచ్చారు కూడా కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. అయితే అదే తరహాలో డిఎస్సికి ఉంటుందా, ఉండొచ్చు, లేదా మరి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, అంతే తప్ప మరీ అంత ఇది లేదు. సో సినోనిమ్స్ మీన్స్ సో ప్రతి ఒక్కరు ఈ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ కోసమే ఇవ్వడం జరిగింది. సో ఐడెంటిఫికేషన్ కోసం ఇచ్చారు కాబట్టి వీ నో వెరీ వెల్. సినోనిమ్స్ మీన్స్ సేమ్ మీనింగ్ ఆర్ రిలేటెడ్ మీనింగ్ ఆర్ నియరెస్ట్ మీనింగ్. యాంటోనిమ్స్ మీన్స్ ఆపోజిట్ వర్డ్స్. హోమోనిమ్స్ మీన్స్ వాట్. సో హోమోనిమ్స్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎలా వస్తాయి. హోమోనిమ్స్ మీన్స్ వీ నో సేమ్ సౌండ్, స్పెల్లింగ్ ఈజ్ ద సేమ్ but what sound. Homonyms means what, same sound, same spelling, but meaning is the different. ekkada homophones spelling is a different, meaning is a different, but pronunciation is the same. So that is homo. And hypernyms and hybrid, a group of words which is used to say is called hypernyms. Hypernyms అంటే సబ్ కేటగిరీ ఉన్నటువంటి పదాలన్నీ మనం అంటాం. సో దట్ ఈస్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ అంటే హైపర్నిమ్స్ అంటాం. యాపిల్, బనానా, గ్రేప్స్, పైనాపిల్, దీస్ ఆర్ ది కాల్డ్ హైపర్నిమ్స్. నెక్స్ట్ స్పెల్లింగ్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కూడా అన్నీ చదవాల్సిన ఇక్కడ అవసరం లేదు. రిలేటెడ్ టు పర్సన్, రిలేటెడ్ టు ప్రొఫెషన్, రిలేటెడ్ టు ప్లేస్ అండ్ రిలేటెడ్ టు కలెక్షన్. సో ఇక్కడ పర్టికులర్గా ఇది వీటిని గురించి మెన్షన్ చేశారు కాబట్టి ఇవి చదవండి. అప్పటికి టైం ఉంటే మీరు అదర్స్ చదవండి. ఇవి కూడా మీరు చదవాల్సింది మనం ఏదైనా ఉంది అంటే థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి, థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చదివితే చాలు, ఇంకేం అవసరం లేదు. యూ డోంట్ రీడ్ అదర్స్. ఇది నా ఒక పర్సనల్ విన్నపం. సో నెక్స్ట్ వొకాబులరీ, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, ప్రోవర్బ్స్, వర్డ్ ఫార్మేషన్, షార్ట్ ఫార్మ్స్, ఫుల్ ఫార్మ్స్, అబ్రివేషన్స్ అండ్ వర్డ్ కొలొకేషన్, ఫారెన్ ఫ్రేజెస్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్. సో దీస్ థింగ్స్ వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం. అది వొకాబులరీ నుంచి పోతే ఒక సినోనిమ్స్ దగ్గర పోవాలి కానీ ఇంకెక్కడ పోకూడదు మై డియర్స్. అంటే
ఏదైనా మనం ఎగ్జాక్ట్గా ఆన్సర్ చూస్ చేయాలంటే ఎక్కడ పోతుంది అనేది మనకు కాదు. మిగతావన్నీ కూడా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు. కాబట్టి పోతే ఒక్కదే సినోనిమ్స్, అది కూడా థర్డ్ టు ఇంటర్మీడియట్ వరకు మీరు బోధించి ఉన్నారు, ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి వొకాబులరీ కూడా పోయే అవకాశం అయితే లేదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి 2024లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో మరి టెట్ నుంచి వొకాబులరీ పార్ట్ నుంచి ఏ తరహాలో క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం. సో హౌ అప్లై and proud I shall be when we both have bought our work on relative to a victorious conclusion. ఈ కంక్లూజన్ అనే వర్డ్ని ఇచ్చి ద సినోనిమ్ ఫర్ కంక్లూజన్, ఎక్కడ సినోనిమ్స్ రాయమని చెప్పారు. సో సినోనిమ్స్ రాయాలి. దెర్ వర్ ది బిగినింగ్, మిడిల్, అవుట్కమ్, స్టార్ట్. సో ప్రతి ఒక్క పదానికి మనకి అర్థం క్లియర్గా తెలుసు. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో సినోనిమ్ ఈస్ ద అవుట్కమ్. సో ఇక్కడ ఈజీగా సో ఇంకొక క్లాసులో ప్రతి ఒక్క పదానికి 4 పదాలు రాసి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సిలబస్ అనలైజ్ చేస్తున్నాను కూడా, సిలబస్ గురించి నేను ఎక్కువ మాట్లాడాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇస్ ద సినోనిమ్స్. దెన్ యాంటోనిమ్స్, దేని గురించి యాంటోనిమ్స్ రాయమన్నారు? గ్రోయింగ్ అనే పదానికి ఇచ్చి దాని ఒక యాంటోనిమ్స్ రాయమని చెప్పడం జరిగింది. ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఆఫ్ ది గ్రోయింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది సెంటెన్స్. చూసారా, కంటెక్స్ట్ నుంచి ఇచ్చినటువంటి వర్డ్ కాబట్టి ఇంకొక వర్డ్ రాస్తానంటే ఎక్కడ జరిగే పని లేదు. సో సిర్కింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ గ్రామర్ పార్ట్కి ఎంటర్ అయ్యాం. ఈ గ్రామర్ పార్ట్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి ఒక్క పర్సన్కి ఇక్కడ తెలుసుకోవాల్సింది హెల్పింగ్ వర్బ్స్. సో ఈ గ్రామర్ పార్ట్లో టోటల్గా హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి? 24. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్. బీ ఫార్మ్లో ఏమో, ఈజ్, ఆర్, వాజ్, వేర్, బీ, బీన్, బీయింగ్. మరి డూ ఫార్మ్స్లో డూ, డిడ్, డస్. హ్యావ్ ఫార్మ్స్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్. మరి మోడల్స్లో విల్, వుడ్, సల, సుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. సో దీస్ 24 హెల్పింగ్ వర్బ్స్, హౌ ఇట్ ప్లేస్, హౌ ఇట్ యాక్ట్, దీని గురించి మనం తెలుసుకోవాలి. ప్రెజెంట్లో ఏది ఉపయోగిస్తున్నాం, పాస్ట్లో ఏది, ఫ్యూచర్లో ఏంటి. సో హెల్పింగ్ వర్బ్, వితౌట్ హెల్పింగ్ వర్బ్స్ వీ కాంట్ కన్స్ట్రక్ట్ ఏ సెంటెన్స్ కదమ్మా. టెన్స్ రూపంలో రాయాలని ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. సో రైట్. మోడల్ ఎగ్జులరీస్ అంటే ఇప్పుడే మనం మోడల్స్ విల్లు, వుడ్, సల, సుడ్, కెన్, కుడ్, మే, మైట్, ఇవన్నీ కూడా మనం దేనికి మోడల్ ఎగ్జులరీస్ అంటాం. కానీ మోడల్ ఎగ్జులరీస్ అనేది వెరీ వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఆర్డినరీ వర్బ్స్ అండ్ ఆర్టికల్స్, ప్రెపోజిషన్స్. ఈ ఆర్టికల్స్ అనేది మనం క్లియర్గా నేర్చుకోవాలి. అందరికీ తెలుసు డెఫినెట్ ఆర్టికల్ నేర్చుకుంటున్నాం, ఇండెఫినెట్ ఆర్టికల్ నేర్చుకుంటున్నాం. సో డెఫినెట్ ఆర్టికల్లో ఇక్కడ ఏదైతే మనం దా అని నేర్చుకుంటామో, ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏ అండ్ ఎన్ నేర్చుకుంటామో, వీటితో పాటు ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ కూడా నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు లెర్న్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ వేర్ వీ షుడ్ంట్ యూజ్ నో ఆర్టికల్. నో ఆర్టికల్ అనేది ఖచ్చితంగా ఒక స్థానం ఉంటుంది. అదే వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ఇంటెలిజెంట్ అనే వర్డ్ని మనం తీసుకుంటాం. ఇంటెలిజెంట్ అనే వర్డ్ పదాన్ని మనం తీసుకుంటే ఇంటెలిజెంట్ అనే పదంలో ఒక దగ్గర దా వస్తుంది, ఒక దగ్గర ఏ వస్తుంది, ఒక దగ్గర ఎన్ వస్తుంది, ఇంకో దగ్గర నో ఆర్టికల్ వస్తుంది. మరి ఎక్కడ దా వస్తుంది, ఎక్కడ ఏ వస్తుంది, ఎక్కడ ఎన్, ఇలా మనం నేర్చుకో. వీ షుడ్ లెర్న్ ఎలా అంటే డిఫరెన్స్ బిట్వీన్ వన్ టు అనదర్. ప్రెపోజిషన్ ఆర్టికల్ ఎప్పుడు కూడా డిఫరెన్స్ తెలుసుకుంటూ మనం రాయాలి. ఎక్కడ ఉపయోగించాలనేది తెలుసుకోవడం ఎంతో ఇంపార్టెంటో, ఎక్కడ ఉపయోగించకూడదు అనేది కూడా తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్. దాంట్లో స్పెషల్ ఆర్టికల్ నుంచి ఉపయోగించడం ఎంత ఇంపార్టెంటో, ఉపయోగించకూడదు కూడా అంతే ఇంపార్టెంట్. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతి ఒక్కరు ఏంటంటే డెఫినెట్ ఆర్టికల్, ఓకే ఆర్టికల్ ఈజ్ వెరీ ఈజియెస్ట్ టాపిక్ అని కాదు. ఫ్రమ్ 3rd to 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు ఏదైతే ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఆర్టికల్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ఆర్టికల్స్ని ఒక క్వశ్చన్స్ రూపంలో రాసి ప్రాక్టీస్ చేస్తే బిట్ మిస్ అయ్యే అవకాశం లేదు. అయితే జనరల్ గ్రామర్ తెలుసుకున్న తర్వాత కంటెక్చువల్ గ్రామర్కి వెళ్ళారంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్. మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈజీగా అర్థం అవ్వాలని ఫస్ట్ మనం ఏం చెప్పామంటే గ్రామర్లో 2 రకాలుగా నేను డివైడ్ చేయడం జరిగింది. ఏంటి సార్ ఆ 2 రకాలు అంటే బేసిక్ గ్రామర్ అనేసి అండ్ కంటెంట్ గ్రామర్ అనేసి. కంటెంట్ గ్రామర్ డివైడ్. ఈ బేసిక్ గ్రామర్లో టోటల్గా 15 టాపిక్స్ చెప్పాను. ఈ 15 టాపిక్స్లో ముఖ్యంగా సెంటెన్స్ గురించి తెలుసుకోవాలి. Then we have to learn the singular, plural,
దాని తర్వాత ఏమైనా నేర్చుకోవాలి అంటే హెల్పింగ్ వర్బ్ గురించి, మోడల్ ఆక్సిలరీస్ గురించి ఇవి తెలుసుకున్న తర్వాత మీరు ఇంకా టైం ఉంది, జెండర్, జిరెండ్ ఇవన్నీ నేర్చుకొని దెన్ వీ షుడ్ గో టు టువర్డ్స్ ది కంటెంట్ గ్రామర్కి వెళ్తే ఈజీగా గ్రామర్ అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క సెంటెన్స్లో మనకి తెలుసు సింగులర్ అండ్ ప్లూరల్, సెంటెన్స్ అండ్ హెల్పింగ్ వర్బ్ ఈ 3 పార్ట్ అనేది బేసిక్ గ్రామర్లో కంటెంట్ గ్రామర్ పైన ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తుంది. వేరేజ్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ నెసెసరీ కరెక్షన్, వేరేజ్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ కామన్ ఎర్రర్, నెసెసరీ కరెక్షన్, చూ ది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, వీటన్నిటి దగ్గర వీటి ఒక ప్రాధాన్యత అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ టాపిక్ బేసిక్ గ్రామర్ తెలుసుకున్న తర్వాత, అందుకోసమే జనరల్ గ్రామర్ నేర్చుకున్న తర్వాతే మీరు కంటెక్చువల్ గ్రామర్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది, మార్క్స్ పోయే ప్రసక్తి అయితే లేదు. ఓకేనా? సో అందుచేత మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సింది జనరల్ గ్రామర్ పైన దృష్టి పెట్టిన తర్వాత కంటెక్చువల్ గ్రామర్ పెద్ద వింత కాదండి. 6th, 3rd to 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ పేజ్ నెంబర్లు ఉన్నాయి, అది కూడా డీటెయిల్గా నేను చెప్పాను యూనిట్ వైజ్. సో ఆ యూనిట్ వైజ్ ఒక మనం ఇంగ్లీష్కి ఎన్ని అవర్స్ పడుతుంది అనేది మనం ఒక రఫ్గా ఒక పేపర్ పైన టోటల్ కంటెక్చువల్ గ్రామర్ ఉన్నాయి, జనరల్ గ్రామర్ అని ఒక ఇలా రాసుకుంటే మ్యాక్సిమం మహా అయితే ఒక 100 hours పడుతుంది అని అనుకుంటాం. ఈ 100 hours పెర్ డే నేను 7 hours కంప్లీట్ చేస్తున్నా, 8 hours కంప్లీట్ చేస్తున్నా. సో నాకు ఉన్నటువంటి టోటల్గా 12 అవర్స్లో నేను స్లీపింగ్ ఎన్ని అవర్స్ ఇస్తాను, మరి చదవడానికి ఎంత టైం ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 8 hours పెర్ డే మీరు చదివారు. సో అవుట్ ఆఫ్ 12 yearsలో మీరు 8 hours చదివారు. 8 hoursలో మీరు 5 hours ఇంగ్లీష్కి ఇచ్చి 3 hours మిగతా సబ్జెక్ట్కి ఇస్తే ఒకవేళ ఈ 5 hours పెర్ డే అయితే నాకు ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది, ఇది మనకి రావాల్సిందే. సో ఎప్పుడైతే ఇలా వస్తుందో ఈజీలీ వీ కంప్లీట్ ఆల్ దిస్ కంటెంట్. సో గ్రామర్ పార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్లాజెస్ గురించి అందరూ తెలుసుకోవాలి. ఇక్కడ మెయిన్ క్లాస్ ఏంటి, సబార్డినేట్ క్లాస్ ఏంటి, నౌన్ క్లాస్ ఏంటి, అడ్వర్బల్ క్లాస్ ఏంటి, వర్బల్ క్లాస్ ఏంటి, రిలేటివ్ క్లాస్ ఏంటి, ఫైనైట్ నాన్ ఫైనైట్, అవన్నిటి గురించి క్లాస్ గురించి తెలుసుకోవాలి. సో ముఖ్యంగా ప్రతి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ నేర్చుకునేటప్పుడు వీ హ్యావ్ టు లెర్న్ దర్ వాట్ ఈస్ ద క్లాస్, వాట్ ఈస్ ద ఫ్రేజ్. తర్వాత సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో మెయిన్ క్లాస్ వచ్చేటప్పుడు మెయిన్ క్లాస్ దేన్ని అంటాం, సబార్డినేట్ క్లాస్ అంటాం. తర్వాత కాంపౌండ్ సెంటెన్స్లో ఎన్ని మెయిన్ క్లాస్ ఉంటాయి, సబార్డినేట్ క్లాస్లో ఎన్ని మెయిన్ క్లాస్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో దాని ఒక డెఫినేషన్ ఇచ్చి ఇది ఏ క్లాస్ అని కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్. సెంటెన్స్ ఒక స్ట్రక్చర్ ఉంది, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ స్ట్రక్చర్ కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో దీని యొక్క ఫార్మ్స్, ఫంక్షన్స్, కన్స్ట్రక్షన్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్. ఫార్మ్స్ ఎలా డిగ్రీ ఆఫ్ కంపారిజన్ ఫార్మ్స్ ఎలా అవుతుంది, దాని ఫంక్షన్ కన్స్ట్రక్షన్ ఎలా అవుతుంది, మరి ట్రాన్స్ఫార్మేషన్ పాజిటివ్ నుంచి కంపరేటివ్, కంపరేటివ్ నుంచి సూపర్లేటివ్, హౌ ద సెంటెన్స్ ఇస్ ట్రాన్స్ఫార్మేషన్. పాజిటివ్ డిగ్రీ నుంచి కంపరేటివ్ డిగ్రీ, కంపరేటివ్ డిగ్రీ నుంచి సూపర్లేటివ్ డిగ్రీ మార్చేటప్పుడు మనం ఈజీగా అయితే డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో మొత్తంగా ముఖ్యంగా చెప్పాలంటే 5 మోడల్స్ ఉంటాయి. 5 మోడల్స్, మోడల్ నెంబర్ 3 అండ్ మోడల్ నెంబర్ 4ని మనం ఈజీగా గుర్తుండేలా నేను ఐడెంటిఫికేషన్తో షార్ట్ కట్తో పాటు ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అర్థమయ్యేలా ఈజీగా గుర్తుండిపోయేలా బోధించడం జరిగింది. వీలైతే క్లాస్ ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ ఫంక్షన్. సో ఈ లాంగ్వేజ్ ఫంక్షన్ గురించి అంటే మనం హెల్పింగ్ వర్బ్ ఎప్పుడైతే మనకి కమాండింగ్ వస్తుందో లాంగ్వేజ్ ఫంక్షన్ కూడా మనకి వస్తుంది. సో ముఖ్యంగా ఇక్కడ సోషల్ నామ్స్ ఆఫ్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో, సో ఒక వ్యక్తికి మనం ఒక ప్లేస్ని అడగాలి, ఒక వస్తువు, వుడ్ యూ మైండ్ మీ టెల్ టు వేర్ ఇస్ ద పోస్ట్ ఆఫీస్, వేర్ ఇస్ ద ఏటీఎం అని అడగవచ్చు. ఇటువంటి సందర్భంలో లాంగ్వేజ్ ఫంక్షన్ పొలైట్, కమాండింగ్, రిక్వెస్ట్ ఏ విధంగా మనం అడుగుతాం అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది సెంటెన్స్ బేస్డ్గా మనం వెళ్ళాలి. ఈ క్వశ్చన్ ట్యాగ్లో ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో, నెక్స్ట్ సెమీ నెగిటివ్లో ముఖ్యంగా 6 రకాలు ఉంటాయి. నెగిటివ్ అంటే నో, నాట్, నెవర్, నైదర్, నాట్ ఓన్లీ, నా, అలాగే నో బడీ, నథింగ్, ఇటువన్నీ కూడా నెగిటివ్. మరి సెమీ నెగిటివ్ కింద లిటిల్, ఫ్యూ, ఓకే లిటిల్, ఫ్యూ, అలాగే హార్డ్లీ, స్కేర్స్లీ, రేల్, ఇటువంటి పదాలన్నీ కూడా సెమీ నెగిటివ్. ఈ పదాల నుంచే ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సెమీ నెగిటివ్. వీటిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. దెన్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్. ఏది సార్ గ్రామర్ పైన అవగాహన ఉంది, నేను డైరెక్ట్ కంటెక్చువల్గా వెళ్ళిపోతానంటే చాయిస్ ఇస్ యువర్స్. సో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కూడా వెరీ కామన్ ఎర్రర్. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఎప్పుడు నేర్చాలంటే గ్రామర్ మొత్తం పైన అవగాహన ఉంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ పై వెళ్ళాలి. నెక్స్ట్
డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇక్కడ స్టేట్మెంట్, క్వశ్చన్, ఇంపరేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అంటే మనం ముఖ్యంగా ఇంతకు ముందు చెప్పాను సెంటెన్స్ అనే ఒక చిన్న బేసిక్ టాపిక్ నేర్చుకుంటే మిగతావన్నీ. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. ఈ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ వి అనే అక్షరంతో పాటు నేను చెప్పడం జరిగింది 5 రూల్స్ పిఆర్ అనే ఒక ట్రిక్తో పాటు. ఆ ట్రిక్లోనే ఈ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ టోటల్గా 20 మోడల్స్ అని చెప్పడం జరిగింది. ఈ 20 మోడల్ నేర్చుకుంటే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి క్వశ్చన్ మిస్ అయ్యే ప్రసక్తి లేదు. ఆ మోడల్ నుంచే క్వశ్చన్ వస్తుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక ట్రిక్తో పాటు చెప్పడం జరిగింది. ఆ ట్రిక్స్ షార్ట్ కట్ అన్ని కూడా క్లాస్లో డీటెయిల్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మహాసముద్రం, టెన్స్ నేర్చుకున్న ప్రతి ఒక్క పర్సన్కి టెన్స్ నేర్చుకునేటప్పుడు మళ్ళీ నా ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే టెన్స్ని టెన్స్ లాగా నేర్చుకోకుండా భిన్నంగా నేర్చుకోండి. అంటే టెన్స్లో ఉన్న స్ట్రక్చర్ ముందు నేర్చుకోండి. ఈ స్ట్రక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్టు, వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే ఈ ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో ఇంకా 4 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎలా ఉంటుంది అంటే పాజిటివ్, నెగటివ్, ఇంట్రోగేటివ్, నెగటివ్. సో ఇంట్రోగేటివ్, నెగటివ్ వీటి నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంది. కాబట్టి అలా అయితే టెన్స్ స్ట్రక్చర్ 12 అయితే 12 × 4 అయితే 48 స్ట్రక్చర్స్ మీరు నేర్చుకోగలిగితే గ్రామర్ మొత్తం ఈజీ అయిపోతుంది. క్వశ్చన్స్ మిస్ అయ్యే ప్రసక్తి లేదు, మోడల్ మిస్ అయ్యి. ఇప్పుడు ఈ టెన్స్ పార్ట్ని ఎలా నేర్చుకోగలిగితే ప్రతి ఒక్క ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, సిలబస్ పరంగా మొదలు పెట్టాలి. లేదు సిలబస్ పరంగా మొదలు పెడితే మీరు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకోసం నేను ఏమన్నానంటే బేసిక్ గ్రామర్ ముందు నేర్చుకున్న తర్వాత రెండోది ఏం నేర్చుకోవాలి, బేసిక్ గ్రామర్ ముందు కంప్లీట్ చేసిన తర్వాత పార్ట్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోండి. సెకండ్ థింగ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అయిన తర్వాత టెన్స్ నేర్చుకోండి. సో పార్ట్ ఆఫ్ స్పీచ్ టెన్స్ నేర్చుకున్న తర్వాత డిగ్రీ ఆఫ్ క్వశ్చన్ టేక్ కానీ డిగ్రీ ఆఫ్ కాంపారిజన్ కానీ వాయిస్, అలాగే స్పీచ్, అలాగే క్లాజ్, ఫ్రేజ్, కండిషనల్స్, సింపుల్, కాంపౌండ్, కంప్లీట్ ఎలాగ ఒక స్టెప్ బై స్టెప్ నేర్పితే కంటెంట్ చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఎంత డిఫికల్ట్ లెవెల్లో వచ్చినా కూడా ఈజీగా రాయగలుగుతాం. సార్ ఇవన్నీ బోధిస్తున్నారు, మేము ఎంత ప్రయత్నిస్తున్నాం. 2008లో రాశాను, 2012లో రాశాను, 16లో రాశాను, 18లో రాశాను, ఇప్పుడు 2025లో కూడా నేను సంసిద్ధమవుతున్నాను. ఎంతవరకు ఇలా పోరాడాలి సార్? ఎన్నిసార్లు అని చదవాలి? షార్ట్ కట్స్ ఏమి ఉండవా? షార్ట్ కట్గా మనం నేర్చుకోలేమా? తక్కువ సమయంలో ఏమన్నా? మై డియర్ ఆస్పిరెంట్, స్కూల్ అసిస్టెంట్ జాబ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ జాబ్. అందరికీ తెలుసు. ఎంతవరకు పోరాడాలంటే మిత్రమా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడుతూనండి. ఆ విజయము మీకే బానిసై మీ కళ్ళ ముందర నిలబడుతుంది. ఎస్, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు కష్టపడుతుందండి. సో అది అటువంటి ఆలోచనమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో మీరు కంకణం కట్టుకుని ముందుకు వేసారా, పగలనక, రాత్రి అనక, ఎండ అనక, వానక, కంటికి సరే కునుకు లేక, కడుపుకి సరే తిండి లేక, ఇవన్నీ ఏం గుర్తురాదు. మన కళ్ళ ముందు మన డ్రీమ్, మన గోల్, మన లక్ష్యం మాత్రమే కనిపిస్తుంటుంది. ఎస్, అప్పుడు కదా మనలో ప్రతి ఒక్క నరం పైన ఉన్న ప్రతి ఒక్క రొమ్ము కూడా మన ప్రయత్నించు, నేర్చుకున్న ప్రతి ఒక్క రొమ్ము కూడా నేను యుద్ధం ఎలా చేయాలో కూడా నేర్పిస్తుంది. ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో ప్రతి ఒక్కరితో ఎలా పోటీ పడాలి, ఎలా నువ్వు అనుకున్నది సాధించాలి, అనుకున్నది ఛేదించి ముందుకొని వెళ్ళాలి అనేది నేర్పిస్తుంది. కంటికి కొనుకు రాదు, కడుపుకి సరిగ్గా తిండి రాదు. అది కదా గమ్యానికి మనం చేరుకోవాలి. ఇటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్తే ఈజీగా మనం వెళ్తాం. వీ షుడ్ ఆల్వేస్ థింక్ పాజిటివ్. కానీ ప్రిపరేషన్ ప్రణాళిక అనేది సరిగ్గా ఉంటాయని మనం అనుకున్నటువంటి లక్ష్యానికి. నెక్స్ట్ లింక్, పార్ట్ ఆఫ్ స్పీచ్, నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్. దీని ఒక ఫంక్షన్. అయితే ఈ మధ్య కాలంలో ఈ నౌన్, ప్రొనౌన్లో మొత్తం పైన ఇక్కడ 88 కైండ్స్ ఉన్నాయి. మనం 8 కైండ్స్ అంటాం. సో ఒక ప్రొనౌన్లో తీసుకుంటే 15 రకాలు ఉంటాయి, నౌన్లో తీసుకుంటే 10 కైండ్స్ ఉంటాయి, వర్బ్లు తీసుకుంటే 20 కైండ్స్, అడ్జెక్టివ్లు తీసుకుంటే 24 కైండ్స్, అడ్వర్బ్ తీసుకుంటే 15 కైండ్స్, కంజంక్షన్ తీసుకుంటే ఇలా 3 కైండ్స్. వీటన్నిటి గురించి కమెండింగ్ వస్తే పర్టికులర్గా ఎలా అడుగుతున్నారంటే దాని ఒక డెఫినేషన్ నుంచి ఇది ఏ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌనా, ఇంట్రోగేటివ్ ప్రొనౌనా, రెసిప్రోకల్ ప్రొనౌనా, లేకపోతే డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌనా, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని డెఫినేషన్తో పాటు అడగడం జరుగుతుంది. కాబట్టి డెఫినేషన్ ఈజ్ క్వైట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ అదర్స్.
సో కాబట్టి ఒక దిస్ దట్ అని ఇస్తే ఎవరైనా చెప్పగలుగుతారు ఈ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌనా లేకపోతే అడ్జెక్టివ్ అనేసి. సో యస్ ఈ రెండింటికి అయితే ప్రొనౌన్ పార్ట్ ఆఫ్ స్పీచ్ నేర్చుకునేటప్పుడు కొన్ని పదాలు ప్రొనౌన్లు వస్తుంది, కొన్ని పదాలు అడ్జెక్టివ్లు వస్తుంది. మరి ప్రొనౌన్కి అడ్జెక్టివ్ ఉన్న డిఫరెంట్ ఏంటి? వీ హ్యావ్ టు లెర్న్ ప్రొనౌన్కి ఎడ్వర్బ్కి అడ్జెక్టివ్కి వర్బ్కి వీటన్నిటిపైన డిఫరెన్స్తో పాటు మనం నేర్చుకుంటేని ఆర్టికల్ అలాగే ప్రెపోజిషన్ కూడా అలాగే మనం నేర్చుకోవాలి. సో డిఫరెన్స్తో పాటు నేర్చుకుంటే మనకి కంప్లీట్గా అవగాహన ఉన్నట్టు ఉంటుంది. సో నెక్స్ట్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్. ఓకే, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్కి వచ్చేటప్పుడు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్. ఈ సెంటెన్స్ అనుకున్నాం కదా, ఈ సెంటెన్స్ అనలైజ్ అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటివ్. ఎక్కడ ట్రాన్స్ఫార్మేషన్స్ ఆఫ్ సెంటెన్స్, ఎక్కడ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్లో ఇక్కడ అన్నీ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ నెక్స్ట్ కామన్ ఎర్రర్ అంటే నెక్స్ట్ ఇక్కడ కామన్ ఎర్రర్ ముఖ్యంగా దేని నుంచి వస్తుంది అంటే బేస్డ్ ఆన్ ఆల్ వొకాబులరీ అండ్ గ్రామర్ టాపిక్స్. ఓకేనండి. సో ప్రతి ఒక్క టాపిక్ పైన ఇక్కడ కామన్ ఎర్రర్ నుంచి వచ్చే క్వశ్చన్స్ మనం ఎదుర్కోవాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ రైటింగ్ స్కిల్స్ నుంచి. మ్యాక్సిమం గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఎక్కువ ప్రాధాన్యత దీనికి కూడా టోటల్గా 5 మార్క్స్. మరి మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ దీన్ని లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అంటారు. దీంట్లో పంక్చుయేషన్ అండ్ క్యాపిటల్. మీరు 3rd క్లాస్ నుంచి టెక్స్ట్ బుక్లో చూస్తే 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క లెసన్లో ఈ పంక్చుయేషన్ క్యాపిటలైజేషన్ ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ ఎండింగ్లో చూడండి ప్రాక్టీస్ కోసం ఒక లైన్తో పాటు అది ప్రాక్టీస్ చేస్తే చాలు ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు. నెక్స్ట్ రైటింగ్ డిస్కస్. ఈ రైటింగ్ డిస్కస్ లేటమ్మా లెటర్ రైటింగ్, న్యూస్ రిపోర్ట్, డైరీ రైటింగ్, కాన్వర్జేషన్, డిస్క్రిప్షన్, డైరీ రైటింగ్, బయోగ్రఫికల్ స్కిల్స్, స్టోరీ, స్క్రిప్ట్ ఫర్ స్పీచ్. సో ఈ పార్ట్లు కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీటి నుంచి కూడా నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్, అలాగే ప్రొనౌన్సియేషన్, ఫోనెటిక్, స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్. ఇది మనకి మెథడ్లో నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఈజీ అవుతుంది. రీడింగ్ ఇవన్నిటి నుంచి 5 మార్క్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి 4 మార్క్స్, ఇలా టోటల్గా ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. చూడండి గ్రామర్ నుంచి ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చారు. రైట్, ద న్యూ పాలసీ డేస్ బై ది కమిటీ లాస్ట్ మంత్. ఏదైనా ఒక సెంటెన్స్ చూసేటప్పుడు ఇలా మనకి ప్రతి ఒక్క సెంటెన్స్లో క్లూ వర్డ్స్ ఉంటాయి. ఈ క్లూ వర్డ్ బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. రైట్, ఐడెంటిఫై ది బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ది బ్లాంక్. అంటే మనకి క్వశ్చన్స్ ఏ రూపంలో వస్తున్నాయి సార్ అంటే ఒకటి గుర్తుంచుకోండి, మనకి మోస్ట్ ఆఫ్ ది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో వస్తుంది. రెండోది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ రూపంలో వస్తుంది. మూడోది కామన్ ఎర్రర్ రూపంలో వస్తుంది. ఏడమా కామన్ ఎర్రర్ రూపంలో వస్తుంది. సో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మోస్ట్లీ డైరెక్ట్ బిట్సే. సో ఆర్టికల్ కానీ ప్రిపోజిషన్ కానీ టెన్స్ కానీ డైరెక్ట్ బిట్సే. ఇవన్నీ ఈ రెండు ఏంటంటే అప్లికేషన్ ఓరియంట్. ఎక్కడి నుంచి నేను చెప్పబోతున్నటువంటి అన్ని అప్లికేషన్. చూస్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్, చూస్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అని అడుగుతున్నారు. నెక్స్ట్ చూస్ ది గ్రామటికల్ ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఏడమా ఇన్కరెక్ట్ సెంటెన్స్ అని అడగడం జరుగుతుంది. నెక్స్ట్ జంబల్డ్ సెంటెన్స్ అడగడం జరుగుతుంది. ఎడమా జంబల్డ్ సెంటెన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాపర్ రీఅరేంజ్ ది ప్రాపర్ ఆర్డర్, వీటి నుంచి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ రీఅరేంజ్ ది సెంటెన్స్ అని అడగడం జరుగుతుంది. రీఅరేంజ్ ది సెంటెన్స్. సో ముఖ్యంగా ఈ పార్ట్ నుంచి మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ అనేది అడుగుతుంది. ఇవి అడిగితే ఏంటంటే మొత్తం పైన గ్రామర్ మొత్తం పైన కవర్ అవుతుంది కాబట్టి ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చేటప్పుడు మాత్రం పర్టికులర్ ఒక టాపిక్ అని మనం చెప్పగలుగుతాం. ఇవి అయితే 2-3 చాప్టర్లు 2-3 టాపిక్లను కలిపిసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీటిపైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవే మనం టెన్స్ అంటే టెన్స్ నుంచి ఒక 50 క్వశ్చన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఆర్టికల్ నుంచి ఒక 50, ఇలా డైరెక్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి 50 అంటే అది ఎస్జిటి వారికి అది ఓకే. స్కూల్ అసిస్టెంట్ వరకు ఈ లెవెల్ సరిపోదు. అప్లికేషన్ ఓరియంటెడ్ అన్నీ వస్తాయి కదా, ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ అన్నీ కూడా మనం దృష్టి పెట్టాలి. రైట్, సో ఇప్పుడు విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్. ఎప్పుడు చూడండి దీంట్లో లాస్ట్ మంత్ అని మెన్షన్ చేశారు. ఈ లాస్ట్ మంత్లో ఇక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు ద స్టేట్మెంట్ ఈజ్ పాస్ట్ కాబట్టి ఎక్కడ చూడండి ఈజ్ ప్రెజెంట్, విల్ ఫ్యూచర్, ఎప్పుడు ఇది కూడా ప్రెజెంట్. సో రైట్ ఆన్సర్, అంతే, చాలా సింపుల్. నెక్స్ట్ ఐడెంటిఫై ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్. ఇప్పుడే నేను మాట్లాడాను.
ద పోలీస్ ఈజ్ కమింగ్. పోలీస్ అనే వర్డ్, ద వర్డ్ ఈజ్ ఇండికేటింగ్ ఏ సింగులర్ ఆర్ ప్లూరల్. ఇంతకుముందే నేను చెప్పాను, ప్రతి ఒక్క సెంటెన్స్ మనం నేర్చుకునే ముందు గ్రామర్, బేసిక్ గ్రామర్ నేర్చుకోవాలి. బేసిక్ గ్రామర్లో సింగులర్ ప్లూరల్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో పోలీస్ అనే ప్లూరల్ కాబట్టి ఈజ్ రాదు, వస్తే ఆర్ అయిన రావాలి. ఎక్కడ రెండిట్లో ఆర్ ఉంది. సో ఆర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వర్బ్ అయిన రూపం రావాలి, 4వ రూపం. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్. సో ఆన్సర్స్ ఇది టెట్ నుంచి వచ్చిన క్వశ్చన్సే, నేను ఎక్కడి నుంచి తీసుకురాలే. మన స్కూల్ అసిస్టెంట్కి ఇచ్చినటువంటి టెట్లో వచ్చిన క్వశ్చన్స్. సో చూడండి, అక్కడ రిపోర్టెడ్ స్పీచ్ నుంచి ఇవ్వడం జరిగింది. హీ సెడ్ టు మీ ఐ డోంట్ బిలీవ్ యూ అన్నాడు. సో సెడ్ 2లో వచ్చింది కాబట్టి సెడ్ 2 వచ్చేటప్పుడు టోల్డ్ వస్తుంది. చూడండి, సెడ్ వచ్చింది. రైట్ ఆన్సర్ ఈ టోల్డ్. ఇంకా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఈజీగా చేయవచ్చు. ఒక రైట్. సో ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు. నెక్స్ట్, ఐడెంటిఫై 0 టైప్ ఆఫ్ కండిషనల్. ఐడెంటిఫై టైప్ ఆఫ్ కండిషనల్. ఏ కండిషనల్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ స్ట్రక్చర్. ఈ కండిషనల్కి స్ట్రక్చర్ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎన్ని రకాలు ఉంటాయి? 0 కండిషన్ ఉంటుంది, ఫస్ట్ కండిషన్ ఉంటుంది, సెకండ్ కండిషన్ ఉంటుంది, థర్డ్ కండిషన్. 0 కండిషన్ అంటే ప్రజెంట్ సింపుల్ ప్లస్ ప్రజెంట్ సింపుల్. ఓకేనా? ఫస్ట్ కండిషన్ అంటే ప్రజెంట్ సింపుల్ ప్లస్ ఫ్యూచర్ సింపుల్. అంటే సబ్జెక్టు వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇఫ్ అనేది కామన్. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ దే స్టే, దే సబ్జెక్ట్, స్టే వర్బ్ డోస్, దే విల్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది. అంటే ఇక్కడ వర్బ్ 1 వచ్చింది, హెల్పింగ్ వర్బ్ వచ్చింది, ఇక్కడ కూడా వర్బ్ 1 వచ్చింది. కాబట్టి ఇది ఫ్యూచర్ సింపుల్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ కాబట్టి ఫస్ట్ కండిషన్ అని చెప్పొచ్చు. గట్ ఇట్. సో ఇలా మనం ఈజీగా ఐడెంటిఫై చేసి ఆన్సర్లు మనం చేయవచ్చు. ఇంతకంటే క్వశ్చన్స్ అయితే వెళ్ళవద్దు. నెక్స్ట్, లిటరేచర్ గురించి తెలుసుకుందాం. వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్. ఓకేనా? మరి లిటరేచర్ రాబోతున్నటువంటి 12 మార్క్స్ మన సొంతం అవ్వాలి అంటే ఇక్కడ లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ అండ్ లిటరేచర్ టైం నుంచి మొత్తం ఎన్ని మార్క్స్ వస్తున్నాయంటే 4 మార్క్స్ వస్తున్నాయి మై డియర్ ఆస్పిరెంట్స్. ఈ 4 మార్క్స్ మన సొంతం కావాలి అంటే మనకి లిటరేచర్ టర్మ్స్ పైన మనం క్లియర్గా తెలుసుకున్న తర్వాతే ప్రోజ్ పోయిటరీకి వెళ్ళండి. ఈ టర్మ్స్ క్లియర్గా తెలుసు అంటే ఈ బ్యాక్గ్రౌండ్ గురించి దేని గురించి తెలుసుకోవాలి? Poetical types, stanza forms, school and movements, and dramatic types, the essays, the novel, the short story. వీటి గురించి అవగాహన పొందాలి. ముఖ్యంగా మనం దేని గురించి పొందాలి అంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. సో ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం అవగాహన పొందాలి. సిమిలీస్, మెటాఫోర్, ఎపిస్ట్రాప్ అండ్ పెర్సనిఫికేషన్. నెక్స్ట్ మెటోనమీ అండ్ సిండర్, ఐరానీ అండ్ ఇలిటరేషన్ అండ్ రైమింగ్ స్కీమ్. వీటి గురించి వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్ అండి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వీటి నుంచి రావడం జరుగుతుంది కాబట్టి వీటిపైన ఎక్కువ. నెక్స్ట్, లిటరల్ టర్మ్స్, పారలిజం, ప్రోలాగ్, ఎపిలాగ్ అండ్ సెట్టింగ్, ద క్యారెక్టర్, మీటర్, డిక్షన్, ఇమాజినరీ, ప్రొసోడీ, పాయింట్ ఆఫ్ వ్యూ, ఎపిక్, మోక్ ఎపిక్, కొరియోగ్రఫీ, నరేషన్, క్లాసిక్, చాస్, కామెడీ, ట్రాజడీ, కాన్ఫ్లిక్ట్, ప్లాట్, క్రిటిసిజం, డిస్కస్, ఎంపతి, సింపతి, స్టైల్, థియేటర్, ఫెమినిజం, సోలిక్యూర్, ఫోల్కరీ, స్ట్రక్చర్. వీటి గురించి కూడా అవగాహన పొందాలి. అవగాహన పొందిన తర్వాత మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే 4 క్వశ్చన్స్. అయితే ఫర్దర్ వీడియోలో లిటరేచర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడిగే అవకాశాలు ఉంటాయి, గతంలో క్వశ్చన్స్ ఎలా వచ్చింది, ఏ టాపిక్ ఎలా నేర్చుకోవాలి, ఫర్దర్ వీడియోస్ ప్రతిరోజు ఇక్కడ నుంచి మనం ఒక ఎగ్జాక్ట్ టైం అనుకుందాం. ఆ టైంలో డిఎస్కి సంబంధించిన వీడియోస్ నేను అందిస్తాను. ఆ టైం అనేది మీకు ఇక్కడ కామెంట్ బాక్స్లో ఒక టైం అనేది మీకు పోస్ట్ చేస్తాను. మీరు ఏ టైంలో కోరితే ఆ టైంలోనే వీడియోస్ అన్నీ కూడా డిఎస్కి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఉంటాయి. ఓకే రైట్. పోయిటరీ నుంచి టోటల్గా ఇక్కడ 8 పాయింట్స్ ఉన్నాయి. మరి 8 నుంచి మనకి టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తాయి సార్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్. ఈ లిటరేచర్ పార్ట్ మనం ఏదైతే తెలుసుకున్న తర్వాత పోయిటరీ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పోయిటరీ నుంచి మనకి మహా అయితే ఎక్కువ రాదు, టోటల్గా 2 మార్క్స్ వస్తాయి. ఈ 2 మార్క్స్ ఈ క్వశ్చన్స్ కేరీస్ 1 మార్క్స్ అంటే ఇక్కడ 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 8 పోయిమ్స్ పైన క్లియర్గా అవగాహన పొందాలి. కానీ పోయిమ్స్ నేర్చుకునేటప్పుడు డైరెక్ట్ పోయిమ్స్ నేర్చుకుంటున్నారు, దాంట్లో లిటరేచర్ టర్మ్స్ నేర్చుకోవాలి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ సెన్స్ నేర్చుకోవాలి, దాంట్లో ఉన్న ఫిగర్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాలి. ముఖ్యంగా అవి ఎప్పుడైతే తెలుసుకోగలిగితేనే నిజంగా పోయిటరీ మీరు కంప్లీట్ అయినట్టు. దాని గురించి చాలా డీటెయిల్గా ఈ పోయిటరీ అంతా కూడా మన క్లాసులో ఏంటంటే ఒక టెక్స్ట్ బుక్, 8th క్లాస్ టెక్స్ట్ బుక్ రైటర్ చేత లిటరేచర్ పార్ట్ కొంత చెప్పించడం జరిగింది. అంటే 80% ఆయన కంప్లీట్ చేశారు, 20% లిటరేచర్ పార్ట్ నేను కంప్లీట్ చేశాను. మిగిలిన మెథడ్ మొత్తం నేనే, గ్రామర్ మొత్తం నేను. సో ఇద్దరం కలిసి
కంప్లీట్ సిలబస్ అంతా చేయడం జరిగింది. ఇంకా చిన్న చిన్న పెండింగ్ ఉన్న అవి కూడా విత్ ఇన్ ఏ వీక్లో అవి కూడా లేటెస్ట్ కంటెంట్తో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, వేర్ ఈస్ ద మైండ్ వితౌట్ ఫ్రీ, రవీంద్రనాథ్ ఠాగూర్. ద క్లౌడ్ పీవీ సెల్లి, నేషనల్ స్ట్రెంత్, అలా పలంక్యూర్ బస్, ద రోడ్ నాట్ టేకెన్, ఎ స్లంబస్ డిడ్ మై స్పిరిట్ స్టీల్, టెలిఫోన్ కాన్వర్జేషన్, ద నైట్ ఆఫ్ ది స్కార్పియో. ఈ పార్ట్ నుంచి మనకి టోటల్గా 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. 2 మార్క్స్ కంటే ఇంకా ఎక్కువ రాదు. వస్తే 1 క్వశ్చన్స్ ఎక్కువ అంటే 2.5 అంతే. ఇటు క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్స్ అనేది లేదు. అంటే నేను క్వశ్చన్ పేపర్ తయారు చేయలేదు కదా, గతంలో జరిగిన క్వశ్చన్ పేపర్ అంతా తీసుకొని టెట్ అండ్ డిఎస్సి జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ తీసుకుని అనలైజ్ చేసి ఏ పార్ట్ నుంచి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారని అనలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది అంతే. సో నెక్స్ట్, ప్రోజ్లో టోటల్గా 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ 4 పార్ట్స్ గురించి ఇక్కడ రైటర్స్, పోయిట్ ఎవరైతే ఉన్నారో ఈ రైటర్స్ ఎవరైనా వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. వాటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి కూడా తెలుసుకోవాలి, సరోజిని నాయుడు గురించి తెలుసుకోవాలి, ఎమర్సన్ గురించి తెలుసుకోవాలి, విలియం వుడ్స్వర్త్ గురించి తెలుసుకోవాలి, అలాగే ఎక్కడ ఉన్నటువంటి పివి సెల్లి గురించి కానీ, అలాగే ఫ్రాన్సిస్ బేకన్, ఎమర్సన్, గార్డ్నర్, రాజ్గోపాల్ సార్, వీళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకున్నప్పుడే మార్క్స్ అనేది, అంటే వాళ్ళు రాసిన కాన్సెప్ట్ ఆఫ్ పోయం కానీ ప్రోజ్, దానితో పాటు ఈ పోయిట్ అండ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాటి గురించి వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో ఎక్కడ వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళ కెరీర్ ఎడ్యుకేషన్ ఎప్పుడు వాళ్ళ అచీవ్మెంట్ ఏం సాధించారు, ఆ పోయిటరీ ఎప్పుడు పబ్లిష్ అయింది, ఎప్పుడు అవార్డు వచ్చింది, వీటి గురించి మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్, నవల్స్లో ఏమొస్తుంది, ఎనిమల్ ఫార్మ్స్ అండ్ స్వామి అండ్ హిజ్ ఫ్రెండ్స్. సో వెరీ వెరీ వండర్ఫుల్ ఫ్రెండ్. నెక్స్ట్, డ్రామాలో సో ఇక్కడ మ్యాక్సిమం 1 క్వశ్చన్ కంటే ఇక్కడ ఎక్కువ రాదు, 1 మార్క్ అంటే 2 క్వశ్చన్స్, ఎక్కడ కూడా 1 మార్క్ మాత్రమే వస్తుంది. ఎక్కడ ఈ ప్రోజ్ పార్ట్ నుంచి ఎన్ని వస్తాయి సార్, మహా అయితే ప్రోజ్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది. ఓకే. నెక్స్ట్, షార్ట్ స్టోరీ. ఈ షార్ట్ స్టోరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కడ కూడా 2 మార్క్స్ వస్తుంది. సో ఇది మనం గమనించాల్సింది. ఓకే. ఈ షార్ట్ స్టోరీ లేట్ ఉంది, ద బెట్ ఉంది, ఆఫ్టర్ 20 years ఉంది, 12th నైట్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్. సో వీటి గురించి ఎక్కడ కూడా రైటర్స్ వాటి గురించి, అండ్ ఎంజిన్ ట్రాబుల్ అండ్ ద థీప్, రస్కిన్ బాండ్. సో వీళ్ళ గురించి కూడా తెలుసుకుంటేనే మనం ఈజీగా వస్తుంది. అయితే గతంలో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే టెట్లు ఇచ్చారు, అయితే భగవంతుడి దగ్గర ఎంత ఈజీగా అయితే ఉండదు, ఉంటే మంచిది, ఇంతకంటే ఎక్కువ ఈజీగా ఉండదని నేను భావిస్తున్నాను. కానీ చూద్దాం మరి ఇంతగా ఈజీగా వచ్చిందని క్వశ్చన్స్, వీఆర్ వెరీ లక్కీ పర్సన్. చూడండి, ఐడెంటిఫై ది ప్రైమరీ రీజన్ ద బ్యాంకర్స్ కన్సిడర్ కిల్లింగ్ ద లాయర్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ద బెట్ నుంచి ఇవ్వడం జరిగింది, పర్టికులర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇంకా ఈజీ. సో ఎలా ఎప్పుడైతే మెన్షన్ చేశారో వీ కెన్ చూజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ హియర్ ఆల్ ది ఆప్షన్. ఫర్దర్ క్లాసులో లిటరేచర్ ప్రతి ఒక్క టాపిక్ నుంచి క్వశ్చన్ తీసుకుని దాని 4 ఆప్షన్స్ ఏవైతున్నాయో వాటి అన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, అలా చేస్తే ప్రతి ఒక్క పర్సన్కి అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద బ్యాంకర్ ఈజ్ ఫినాన్షియల్ రుయిన్డ్ అండ్ కాంట్ అఫోర్డ్ టు పే ద బెట్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద రోల్ ఆఫ్ స్క్యూరల్ ఇన్ ఎనిమల్ ఫార్మ్. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీ అండి ఎనిమల్ ఫార్మ్స్. నిజంగా బోధించేటప్పుడు ప్రతి ఒక్క సందర్భంలో ఎంత అద్భుతమైన కథ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో 41. సో వీ హ్యావ్ టు నో టు స్ప్రెడ్ ప్రొపగండా అండ్ మనిపులేట్ ది ట్రూత్స్. ఓకే. సో అబౌట్ ఎనిమల్ ఫార్మ్లో వచ్చినటువంటి దీని గురించి. సో దిస్ ఇస్ ద లిటరేచర్ పార్ట్ నుంచి ఇక్కడ పర్టికులర్ టాపిక్ మెన్షన్ చేసి క్యారెక్టర్ గురించి లేదు అంటే ఆ పర్సన్ గురించి క్లియర్గా అడగడం జరుగుతుంది. ఇంకా మై సబ్జెక్ట్ మెథడ్ విచ్ ఇస్ రిటన్ బై మై సెల్ఫ్. నేను మన అకాడమీ ద్వారా అందిస్తున్న బుక్లో అయితే నేను నా స్వతహస్తాలతో రాసినటువంటి మెటీరియల్ మెథడ్ నుంచి, ఈ మెథడ్ పార్ట్ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా దాదాపు నియర్లీ ఒక 2000 క్వశ్చన్స్ నేను రాయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను, ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, మరి మెథడ్ పార్ట్ నుంచి అయితే 20 మార్క్స్ ఏదైతే ఉందో ఈ 20 మార్క్స్ మన సొంతం కావాలి అంటే ఏ స్ట్రాటజీస్తో చదివితే మన సొంతం అవుతుందని ఫర్దర్ వీడియో అన్నీ కూడా ఒక వీడియోలో మనం చెప్పర్లో ఇప్పటికే చాలా లెంతీ టైం అయింది. మెథడాలజీ అనేది ఎలా ప్రిపేర్ అయితే ఏ పార్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం ఫర్దర్గా తర్వాత ఒక వీడియోలో చేసిన తర్వాత ప్రతి ఒక్క చాప్టర్లో ఏముంటుంది ఎలా చదవాలని నేను ఫర్దర్ వీడియోలో దాంట్లో కొన్ని క్వశ్చన్ తీసుకొని డిస్కషన్ చేద్దాం. సో ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్. సెకండ్ వన్ ఇస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. థర్డ్ వన్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్, అప్రోచ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్. తర్వాత టీచింగ్ స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ గ్రామర్. ఓకే. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, లెసన్ ప్లాన్. ఓకే. కరికులం అండ్ టెక్స్ట్ బుక్,
ఫోనెటిక్స్. ఈ 10 టాపిక్స్ నుంచే మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్లో ఏం నేర్చుకోవాలి? ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్ ఇంగ్లీష్. సో వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా డెవలప్మెంట్స్ లాంగ్వేజ్ స్కిల్స్లో 4 స్కిల్స్ ఏవైతే ఉన్నాయో 4 స్కిల్స్ గురించి తెలుసుకోవాలి. అప్రోచ్, మెథడ్స్, టెక్నిక్లో ప్రతి ఒక్క ఎన్ని అప్రోచెస్ ఉన్నాయి, దాని యొక్క డెఫినేషన్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఏంటి, అలా మెథడ్స్ ఉన్నాయి, దాని యొక్క టైప్స్ ఆఫ్ మెథడ్స్, ఎటువంటి టెక్నిక్స్ని మనం ఫాలో అవుతాం, ఏ టెక్నిక్తోనే మనం క్లాస్ని బోధిస్తాం అనేది, ఎలా బోధిస్తే స్కూల్ని స్టూడెంట్స్ని అట్రాక్టివ్ చేయవచ్చు, స్టూడెంట్ యొక్క ఇంటెన్స్ని మనం పొందొచ్చు, ఓకే, వారి యొక్క అటెన్స్ని మనం చేయవచ్చు క్లాస్ రూమ్లని మనం టెక్నిక్స్ వాడతాం. టీచింగ్ స్ట్రక్చర్, వొకాబులరీ, గ్రామర్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, అలాగే లెసన్ ప్లానింగ్, కరికులం, టెక్స్ట్ బుక్, ఇవాల్యూషన్ కూడా అండ్ ప్రొనౌన్సియేషన్. ఇవి టోటల్గా 10 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎలా చదవాలని ఫర్దర్ వీడియోలో మీకు దీని గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే మన దగ్గర ఉన్నటువంటి సిలబస్లో స్కూల్ అసిస్టెంట్కి అందిస్తున్న సిలబస్లో ఈ క్లాస్ రూమ్, జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లిమెంట్, ఇవి తెలుగు మీడియంలోనే ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంగ్లీష్ మాత్రం, సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో అయితే మెటీరియల్ లేదు. సో ఇప్పుడు నేను ఏం చేశాను, లేటెస్ట్గా కంటెంట్ అంతా చేంజ్ చేసి మళ్ళీ అప్డేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క పర్సన్కి. ఇంకా లిటరేచర్ టర్మ్స్లో కొన్ని లేదు, అది విత్ ఇన్ 1 వీక్లో అప్లోడ్. సో 100కి 95% అయితే కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 5% విత్ మెటీరియల్ కూడా ఇస్తున్నాం. సో ఎక్కడ కేవలం 999 రూపీస్కి నేను అందిస్తున్నాను విత్ మెటీరియల్ అండ్ టెస్ట్, నియర్లీ 50,000 ప్రాక్టీస్ బిట్స్. సో జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇంగ్లీష్ మొత్తం కలిపి 50,000 బిట్స్ అయితే అందిస్తున్నాను. సో వాటన్నిటి నుంచి ప్రీవియస్ క్వశ్చన్, టెట్ బిట్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఓకే, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే విత్ ఇంక్లూడింగ్ మెటీరియల్ కూడా అందిస్తున్నాను. కాబట్టి అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు కోర్స్ తీసుకోండి. డెమో క్లాస్ ముందు చూడండి, నచ్చితే కోర్స్ తీసుకోండి. ప్రోజ్, పోయిటరీ, డ్రామా, షార్ట్ స్టోరీ, నావెల్లో ఉన్నటువంటి అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఒక చిన్న పెండింగ్ ఉన్నవి అవి కూడా త్వరలో కంప్లీట్ చేసి ఏప్లో పొందుపరిచేయడానికి ప్రయత్నం. ముందు మెటీరియల్కి ప్రయత్నించిన మెటీరియల్ కూడా రెడీ అయిపోయింది. సో దాదాపు మెటీరియల్ కూడా 90% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 10% పెండింగ్ ఉంది, అది కూడా త్వరలో అప్లోడ్ చేస్తే 100% కంటెంట్. అయితే అతి త్వరలో మనం ఏం చేస్తామంటే, ప్రతిరోజు మీరు అనుకున్నటువంటి టైంకి మన వీడియోస్ లాంచ్ అవ్వాలంటే నేను 4 ఆప్షన్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 ఆప్షన్ పైన మీరు ఏదైతే క్లిక్ చేస్తారో ఆ ఆప్షన్లో డైలీ ఆ టైంలోనే మన వీడియోస్ అనేది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నా వంతుగా నేనైతే సపోర్ట్ చేసి ముందుకు నడిపించే ప్రయత్నం. ఎక్కడ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కోర్సు వేరే దగ్గర తీసుకున్నాను, వెల్ అండ్ గుడ్. నా దగ్గరే తీసుకోమని నేను చెప్పట్లేదు. మీరు ఎక్కడ తీసుకున్నా ప్రిపరేషన్ ప్లాన్ సరైన విధానంలో చదివి ముందుకు వెళ్ళి ఉద్యోగం సంపాదిస్తే సంతోషించే వ్యక్తిని నేనే. కాబట్టి సో అందరం కలిసి పోరాడదాం. అనుకున్నటువంటి లక్ష్యం 2025లో మనం అనుకున్న స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్ట్ అయితే అది సాధిద్దాం. దానికోసం మీ యొక్క సహకారం మన పిఆర్ అకాడమీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కలిసి ప్రయాణిద్దాం. అనుకున్న ఉద్యోగం సాధించి సువర్ణాక్షరాలతో మన చరిత్రలో, మనకంటూ ఒక నిత్య చరిత్ర ఉంది, ఆ చరిత్రలో మీ పేరు అనేది సువర్ణాక్షరాలతో లెక్కింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.